మరో బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని అధినేత జగన్ భావిస్తున్నారు. వైఎస్ అనిల్ రెడ్డిని రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. వైసీపీ వ్యవహారాల్లో కీలక మార్పుల దిశగా జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ వ్యక్తిగత వ్యవహారాల్లోకి అనిల్ రెడ్డిని దింపాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కేఎన్ఆర్ వ్యవహార శైలిపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తట్టుకునేందుకు సంస్థాగత మార్పులు అవసరమని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. గతంలో లిక్కర్ కేసు విచారణ సందర్భంగా అనిల్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఇల్లు, కంపెనీలో సిట్ తనిఖీలు కూడా చేశారు. ఇక 2019 ఎన్నికలకు ముందు జగన్ కు సంబంధించిన కంపెనీలో అనిల్ రెడ్డి డైరెక్టర్ గా పనిచేశారు. అనిల్ రెడ్డికి పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని అధినేత జగన్ భావిస్తున్నారు. వైఎస్ అనిల్ రెడ్డిని రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. వైసీపీ వ్యవహారాల్లో కీలక మార్పుల దిశగా జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక పార్టీ వ్యక్తిగత వ్యవహారాల్లోకి అనిల్ రెడ్డిని దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కేఎన్ఆర్ వ్యవహార శైలిపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తట్టుకునేందుకు సంస్థాగత మార్పులు అవసరమని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం వైసీపీలో కీలక మార్పుల దిశగా జగన్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కీలకంగా అయితే ఆయన ఫోకస్ పెట్టారు. ఏదైతే పార్టీ బలోపేతానికి సంబంధించి కీలకంగా ఆయన దీని మీద దృష్టి సారించినట్టు మనకు అర్థమవుతుంది. పలువురు నేతల వల్ల అప్రదిష్టపాలు జరుగుతున్న నేపథ్యం ఉన్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో కీలక మార్పులు అయితే ఆయన చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన సోదరుడు ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కొడుకు ఏదైతే అతన్ని వైఎస్ కిరణ్ రెడ్డిని అయితే ఆయన ఇక్కడ పార్టీలో వేరే అంశాలతో కూడిన ఒక బాధ్యతను అప్పచెప్పేటట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే కీలకంగా ఆయనకి రాష్ట్రంలో కీలకంగా ఆయన పార్టీలో కీలక పదవిని అయితే కీలకంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఆయన పార్టీ బలోపేతానికి, అదే విధంగా చూసుకుంటే పార్టీకి సంబంధించిన అంశాలు కి ఆయన వెంటే ఉండే విధంగా అయితే ఆయన భావిస్తున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే అంశంలో కూడా ఆయన సోదరుడైన కిరణ్ రెడ్డిని అయితే ఆయన తీసుకునే విధంగా తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే గడిచిన 2 ఏళ్లలో కూడా కూటమి ప్రభుత్వం ఆగడాలకు సంబంధించిన అంశంపై గాని, అలాగే వీటన్నిటికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. ఇదే విధంగా చూసుకుంటే ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఆ రాష్ట్రంలో ఉన్న ఇన్ఛార్జీలు ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలతో అయితే కీలకంగా ఈ యొక్క సమావేశం నిర్వహించి దీనికి సంబంధించిన అంశాన్ని ఆయన ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇటీవల తన చుట్టూ చోటు చేస్తున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ వ్యవహారాల్లో కీలక మార్పులు చేయాలని కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారు. అయితే భావించినట్లు కూడా ఈ యొక్క రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతున్న సందర్భం ఉంది. తన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డిని మరింత క్రియాశీలక పాత్రలోకి తీసుకురావాలనే ఆలోచన కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యం ఉంది. అయితే పార్టీ వ్యక్తిగత వ్యవహారాల్లో విశ్వసనీయ వ్యక్తి తన వెంట ఉండటం మంచిదనే అభిప్రాయానికి జగన్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే తన చుట్టూ ఉన్న కొందరు కీలక వ్యక్తుల ప్రభావాన్ని తగ్గించే దిశగా కూడా ఆయన ఈ నిర్ణయం ఉండొచ్చనే చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. అయితే ముఖ్యంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, అలాగే కేఎన్ఆర్ తదితరుల వ్యవహార శైలిపై పార్టీ వర్గాల్లో వస్తున్న చర్చల నేపథ్యంలో జగన్ కొత్త వ్యూహం రచిస్తున్నారనే ప్రచారం వినిపిస్తుంది. అయితే ఇటీవల వివిధ అంశాలపై పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని భావిస్తున్న నేతలు కూడా సంస్థగత మార్పులు అవసరం అని కూడా సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ అనిల్ రెడ్డికి పార్టీ లేదా ఇతర కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
అయితే గతంలో లిక్కర్ కేసులో కూడా విచారణ సందర్భంగా వైఎస్ అనిల్ రెడ్డి పేరు కూడా వార్తల్లోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో అనిల్ రెడ్డికి సంబంధించిన నివాసం కంపెనీల్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా 2019 ఎన్నికల ముందు జగన్ కు సంబంధించిన కొన్ని కంపెనీల్లో డైరెక్ట్ గా అనిల్ రెడ్డి పనిచేసిన విషయం కూడా అప్పట్లో రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.